హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంబి డ్రీమ్ వర్క్స్. ఈరోజు మన మూవీ రివ్యూ పురుష. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా నాకైతే అంతగా నచ్చలేదు. కథ విషయానికి వస్తే గోవింద్ అలియాస్ పవన్ కళ్యాణ్, సత్యబాబు అలియాస్ సప్తగిరి, శ్రీను అలియాస్ కసిరెడ్డి వీళ్ళ ముగ్గురి భార్యలు ఇగో గొడవలు, చిన్న చిన్న అనుమానాల వల్ల విడాకుల కోసం కోర్టుకు ఎక్కుతారు. అసలు మీ మధ్య ఏం జరిగిందని జడ్జ్ అలియాస్ వీటీవీ గణేష్ అడిగితే వీళ్ళు ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తారు. ఈ ముగ్గురు కలిసి తమ దోస్త్ వెన్నెల కిషోర్ పెళ్లికి వెళ్తారు. అక్కడ వీళ్ళ చేతికి ఒక పాత డైరీ దొరుకుతుంది. అందులో హీరో గోవింద్ పాత ఫారెన్ లవ్ స్టోరీతో పాటు వీళ్ళ చిన్ననాటి చిలిపి పనులన్నీ బయటపడతాయి. దీనికి తోడు పెళ్లిలో ఇంకో అమ్మాయితో క్లోజ్గా ఉన్నారని భార్యలు మరింత అనుమానిస్తారు. ఈ గొడవల వల్ల విడాకుల దాకా వెళ్ళి వీరి కాపురాలు చివరికి ఏమయ్యాయి అనేదే అసలు కథ. ప్లస్ పాయింట్స్: సప్తగిరి, కసిరెడ్డి, రాజ్ కుమార్ కామెడీ, భార్యల చేతిలో వీళ్ళు పడే కష్టాలు, కోర్టు సీన్లు, కసిరెడ్డి మార్క్ నత్తి డైలాగ్స్ బాగా నవ్విస్తాయి. పెళ్లి బ్యాక్డ్రాప్లో వచ్చే కామెడీ, అలాగే ఇల్లాలు లాంటి భర్త కాన్సెప్ట్ సినిమాకు పెద్ద ప్లస్. కేవలం నవ్వించడమే కాకుండా లాస్ట్లో వచ్చే ట్విస్ట్, భార్యాభర్తల బంధం గురించి చెప్పిన ముగింపు గుండెకు హత్తుకుంటుంది. మైనస్ పాయింట్స్: రొటీన్ స్టోరీ. సినిమా చూస్తున్నంతసేపు మనకు పాత సినిమాలు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, F2 లాంటివి గుర్తుకొస్తాయి. కొత్తదనం లేదు. ల్యాక్స్. సెకండ్ హాఫ్లో వచ్చే హీరో ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ కాస్త సాగదీసినట్టు అనిపించి సినిమా స్పీడ్ తగ్గిస్తుంది. భర్తలు సూపర్ హీరోలుగా మారి భార్యలతో ఫైట్ చేసే ఫ్యాంటసీ సీన్స్ అంతగా పండలేదు, కాస్త ఓవర్గా అనిపిస్తాయి. సో ఫైనల్ వర్త్ ఏంటంటే పురుష ఒక అద్భుతమైన సినిమా ఏమీ కాదు, కానీ ఈ వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి ఒక క్లీన్ టైంపాస్ మూవీ. సో నా రేటింగ్ వచ్చి 2/5. ఈ సినిమా మీరు ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మన కేఎంబి డ్రీమ్ వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.